ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనము. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, ఈ దినము భూమి మీదున్న సమస్త జనముల కంటే నిన్ను దేవుడు అధికముగా ఆశీర్వదిస్తానని, నిన్ను దేవుడు హెచ్చిస్తానని ఈ వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆమేన్. ఆయన ఏదైతే వాగ్దానం ఇచ్చారో అది నెరవేర్చడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈరోజు ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేరాలి అంటే గనక ఒకే ఒక పని నువ్వు చెయ్యాలి. అదేంటో తెలుసా? దేవుడు అంటూ ఉన్నారు, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటినీ కూడా అనుసరించి నడుచుకోవాలి. వాగ్దానం వినేవారు కానీ, వాక్యాలు వినేవారు కానీ, మందిరానికి వెళ్ళేవారు కానీ, క్రైస్తవులు అనగా క్రీస్తుని వెంబడిస్తున్నవారు అనేవారు ఎవరైనా సరే దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవాలంటే 100% కూడా దేవుని ఆజ్ఞలు పాటించాలి. నూతన నిబంధన ప్రకారం దేవుడు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చారు? 2. మొదటిది పూర్ణాత్మతో పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ఆరాధించాలి, గణపరచాలి. 2వది నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈరోజు నీకు అనిపించిందా, నా అప్పులు తీరాలంటే, నా కుటుంబం బాగుండాలంటే, సర్వ సమృద్ధిలోకి మేము వెళ్ళాలంటే ఏం చేయాలి అని దేవుడు చెప్తున్నాడు, ఈ 2 ఆజ్ఞలు పాటించు అని. బహుశా నీ జీవితంలో అన్నీ చేస్తున్నావు, కానీ ఈ 2 ఆజ్ఞల విషయంలోనే నువ్వు వెనకబడిపోయావేమో, అశ్రద్ధగా ప్రవర్తిస్తున్నావేమో. అందుకే దేవుని యొక్క దీవెన ఇంకా నువ్వు వింటున్నావు కానీ పొందుకోలేకపోతున్నావేమో. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న నీ జీవితాన్ని దేవుడు ఎరిగి ఉన్నాడు గనక, నీ పరిస్థితిని దేవుడు చూశాడు గనక ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఆయన అనేక మంది కంటే, అందరికంటే నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు హెచ్చించాలని ఆశపడుతూ ఉన్నాడు. నీకుందా అటువంటి ఆశ? నీకు ఆశ ఉంటే గనక దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుని ఆజ్ఞలు పాటించే విషయంలో ఎంత మాత్రమో కూడా అందులో నువ్వు వెనకడుగు వేయకూడదు. 100% ఆజ్ఞలు నువ్వు పాటించాలి. ధర్మశాస్త్రము నెరవేర్చడం అంటే ప్రేమ కలిగి ఉండడమే, దేవుని ఆజ్ఞను నెరవేర్చడమే. ఈరోజు ఇంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు నీకు ఇచ్చాడు కదా, తీర్మానం తీసుకో. తండ్రి, ఇప్పటి వరకు నీ ఆజ్ఞలు పాటించే విషయంలో నేను వెనకబడిపోయానేమో, అశ్రద్ధగా ప్రవర్తించానేమో, అందుకనే నేను దీవించబడలేదేమో. ఇదిగో నాయన, ఈ రోజు నుంచి నేను మార్పు చెందుతాను. నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నా స్థితిగతులు మార్చండి, నా పరిస్థితులు మార్చండి, నన్ను హెచ్చించండి నాయన అని ఈరోజు తీర్మానం తీసుకుని ఈ క్షణం నుంచే నీ యొక్క జీవితాన్ని ఆజ్ఞలుగా నువ్వు మార్చుకుంటే గనక, సేవకునిగా చెప్తున్నాను, నీ అన్ని విషయాల్లో కూడా నీ జీవితాన్ని దీవెనకరంగా పెట్టి, నీ బిడ్డల్ని ఆశీర్వదించి, నీ చేతి పనిని దేవుడు ఫలింప చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.